స్టీవ్ ఏమో మొత్తం బ్యాక్ యార్డ్ క్లీన్ చేస్తున్నాడు. One set of potatoes in here, another set. Hi చెప్పు హాయ్. హాయ్ చెప్పు. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీలో చాలా మందికి తెలుసు నేను తెలుగు అమ్మాయిని. మై హస్బెండ్ స్టీవ్ ఇస్ అన్ అమెరికన్. మా అత్తయ్య వాళ్ళతో July 4 సెలబ్రేట్ చేసుకున్నాం. అదే అండి అమెరికన్స్ కి ఇండిపెండెన్స్ డే. నాకు ఇది కొంచెం ఎమోషనల్ మూమెంట్, ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ గా యుఎస్కి వచ్చి ఈ రోజు ఇండిపెండెన్స్ డే మా అమెరికన్ ఫ్యామిలీతో చేసుకుంటున్నాను. మా అత్తయ్య ఇవి చేశారు, హాట్ డాగ్ రోల్స్ అన్నమాట. సో అవి స్టార్టర్స్ లాగా అందరికి చాలా ఇష్టం మా అత్తయ్య చేసేవి. సో అందరూ గెస్ట్ వస్తున్నారనమాట. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టర్స్ సర్వ్ చేస్తారు. సో నేను డ్రింక్ చేస్తున్నాను. ఏంటంటే మన సుగంధ వాటర్ ఉంటుంది కదా, నన్నారే, సో అది చేస్తున్నాను అనమాట. దాంతోపాటు ఇంకొక డ్రింక్ కూడా చేశాను. ఈ లోపల మా అత్తయ్య వేరే స్టార్టర్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఏమో కాసేపు స్నాకింగ్ చేస్తారు. సో మీరు మా పార్టీస్ ముందు నుంచి చూస్తూ ఉంటే మీకు ఐడియా ఉంటుంది మా ఇంట్లో డిన్నర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అని. సో ముందే ఇంట్లో నన్నారే చేసేసాను. ఓకే, బాయిల్ చేశాను నేనే. నన్నారే ఇంట్లో ఇది జస్ట్ లెమన్ అండ్ వాటర్ అన్నమాట. అండ్ సబ్జా సీడ్స్ లేకుండా ఎలాగా కొంచెం గోన్ కతీరా అండ్ ఆఫ్ కోర్స్ సమ్ వాటర్. మా అత్తయ్య కోసం నన్నరే చేశాను చల్లగా. నేనే రూట్స్ ని బాయిల్ చేసి మరీ చేశాను. చూద్దాం మా అత్తయ్యకి అలా నచ్చిందో అని. Is it very nice? I like the chia seeds on top. It's not chia, it's basil seeds. Oh, very nice. Yeah. Is it like too sweet or too sour? I don't know how much quantity I mixed. No, it's very nice. Okay. మా జిమ్ ట్రై చేస్తున్నారు. జిమ్కి యూజువల్గా భయం ఏమైనా కొత్తవి ట్రై చేయాలంటే. You're not drinking it. Jan, he's cheating. No, he just drinks. No, I don't believe you. Well, that actually has a pretty good taste. You're faking. Doesn't it taste a little bit like root beer? Why don't you believe me? Because you're a charmer. You're my daughter-in-law. I wouldn't lie to my daughter-in-law. Yeah, right. నేను టేబుల్ని డెకార్ చేశాను ఫ్లవర్స్తో. అంటే ఫుడ్ అంతా మా అత్తయ్య వాళ్ళు చేశారు టేబుల్ మీద, బట్ ఫ్లవర్స్ అయితే నేను చేస్తున్నాను. ఎలా అంటే ఆరెంజెస్ ఉంటాయి కదా, ఆరెంజెస్ ని హాఫ్ గా కట్ చేసి దాంట్లో ఫ్లవర్స్ పెట్టాను అనమాట. లాస్ట్ లో మనం ఆరెంజెస్ తినొచ్చు కూడా. ఇదంతా జస్ట్ స్టార్టర్స్ మాత్రమే, మెయిన్ డిష్ కాదు. సో వీ హ్యావ్ దీస్ అండ్ ఆరెంజెస్ ఇంకా ఫ్లవర్స్ తో నేనే డెకార్ చేశాను. అండ్ ఇక్కడ అంతా కూడా మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ వ్యూ. And the whole family is sitting there. Very Steve. Steve, are you excited for the evening? I'm definitely looking forward to the food. And also the dessert. I'm excited for the celebration of the. You give me the season, the right season, birthday over the airplane. It's a fun day. ఇప్పుడు మా అత్తయ్యని అడుగుదాము. జాన్, are you excited for 250th Independence Day? I am very excited for 250 years for Independence Day. I love living in the United States and enjoy visiting other places as well, but always look forward to coming home. Are you excited for the 250th Independence Day? Yes. Like how much are you excited for the Independence Day? Not really any more than any other year. July 4th is a great time though. Nice time to be in Wisconsin. Are you excited for the evening? Even though it's raining? I think she's more excited about the fireworks than I am. ఇలాంటి డిన్నర్స్ ఉంటే మా జిమ్ గ్రిల్ చేస్తారని తెలుసు కదా. సో గ్రిల్ ఆల్రెడీ హీట్ అవుతుంది, నా వెనకాలే ఉంది గ్రిల్. సో ఇప్పుడు కొంచెం బర్గర్స్. జిమ్ ఇస్ ద బర్గర్స్ ఆల్రెడీ ఇన్ ద గ్రిల్? No. ఓకే, ఫస్ట్ ప్రీ హీట్ అవుతుంది, తర్వాత దాంట్లో బర్గర్స్ పెడతారు. వర్షం పడుతుంది, అస్సలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ వెదర్ చూసినప్పుడేమో వర్షం చూపించలేదు. మేము యాక్చువల్గా బయట కూర్చొని తినాలన్నమాట, బట్ స్టిల్ వర్షం గట్టిగా పడుతుంది. బర్గర్స్ రెడీ, గ్రిల్ చేయాలి. You were talking about the rain. You talked about me putting the hamburgers on. Which is pure Telugu and you still got it. Yes. Rain is Telugu. Yeah. Burgers, Telugu. Preheat too. What's that preheat? Sizzle. Maybe some close together. So burgers are almost ready. No, getting ready.
Oh, Jim, you should let those girls do it. They love to cook. Yeah. That's not cook. మా జిమ్ కుక్ చేస్తుంటే పిల్లలు వచ్చి మేము తిప్పుతాం అంటున్నారు. సో అవి చాలా టెండర్ ఉంటాయి అన్నమాట, విరిగిపోతాయి. సో జిమ్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. We have one set of potatoes in here, another set of potatoes in there. This place without looking for my. Oops. I'm so sorry. It's a 30-cent. ఫుడ్ ఈజ్ రెడీ. జిమ్ వేడిగా బర్గర్స్ చేశారు. నేను తినను, బట్ మా ఇంట్లో అందరికీ బర్గర్స్ ఫేవరెట్. సో ఇంకా టేబుల్ని అయితే ఫుల్గా ఫుడ్తో నింపేశాము. దీనికి ముందు స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి టేబుల్ మీద, అవి క్లియర్ చేసి మెయిన్ కోర్స్ పెట్టేశాం అనమాట. నేను కూడా కుక్ చేశాను. నేను చికెన్ చేశాను అనమాట. ఈసారి బటర్ చికెన్ లాగా కర్రీ, వైట్ రైస్, ఇంకా చికెన్ లెగ్స్ చేశాను. స్టార్టింగ్ విత్ సాలడ్ అండ్ దట్ సమ్ బీన్ కర్రీ విత్ సమ్ మీట్ అండ్ దెన్ పొటాటో మా అత్తయ్య చాలా బాగా చేస్తారు, అండ్ చికెన్ లెగ్స్, దాని పక్కనే బర్గర్స్ కోసం బన్స్ అనమాట. సో ఇది మా టేబుల్. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత అందరం క్వైట్ అయిపోయాము, అంత ఆకలి మీద ఉన్నాం అందరిమి. Open the back door. You can handle that. It may be high for Jim. No, I'm very spicy. I mean chicken curry I wouldn't suggest you to try, but chicken is good. Definitely gonna have some because I like curry chicken. Screen door, he can just, he's tall enough. I tried some of mom. Oh. Lucy, can you please close the kitchen door? He's going. Jim. Yeah. Oh my God. మా బుడ్డోడైతే ఒక దగ్గర ఉండలేదండి. కిచెన్లోకి వెళ్ళిపోతే కిచెన్ నుంచి బేస్మెంట్లోకి స్టెప్స్ ఉన్నాయి, ఎక్కడ పడతాడో అని మా భయం. సో చూసుకుంటూ ఉన్నాం. Because I know they want to go watch it. Yeah. Put it. Uncle, take as much as you want. There's lot. This table, stick it in the middle, and then that's where we'll stick the ice cream. I have that. Take your hands off, mister. He's going into kitchen, Steve. Steve, he's going into kitchen. Yeah, we just stick everything in the kitchen. I love that salad with all that stuff in it. Chinnamma, come here. Your room is here. Play with the books. Oh yeah. Is this from Billy's? No. Cups. Yeah. Nice. ఇంట్లో ఏ పార్టీ ఉన్నా కూడా జిమ్ వాళ్ళ సిస్టర్ ఈ కుకీస్ చేసి తీసుకొస్తారు. స్టీవ్కి ఎంత ఇష్టం అంటే స్టీవ్ కోసం ఇంకా ఎక్స్ట్రా చేసి తీసుకొస్తారనమాట. సో స్టీవ్ ఇంటికి తెచ్చుకుంటాడు. ఇప్పుడు మా అందరి ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద డే, డెజర్ట్ టైం. సో డెజర్ట్కి ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చారు అండ్ కోన్స్ కూడా అనమాట. సో కోన్ మీద ఎవరికి ఎంత స్కూప్స్ కావాలో అంత స్కూప్స్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నాం. All right, let's see. This is what we've got. We have birthday cake ice cream Oh, cookies are good. with sprinkles. You want a cone or in a plate? ఇట్ మ్యాచెస్ యువర్ డ్రెస్. మా అత్తయ్య ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలో అది సర్వ్ చేసేస్తున్నారు. యాక్చువల్గా అయితే ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ కలర్ ఐస్ క్రీమ్స్ ఉంటాయన్నమాట. నా కోసం ఇంకొకటి తీసుకొని వచ్చారు, బర్త్డే కేక్. బికాజ్ నాకు అది నచ్చిందని చెప్పానని చెప్పి అది తెచ్చారన్నమాట నా కోసం స్పెషల్గా. సో అందరూ కూడా దే వర్ ఎంజాయింగ్ దాట్. నేను ఫుడ్ ఎక్కువ తినేసాను, అందుకనే ఐస్ క్రీమ్ ఒకటే స్కూప్ తిన్నా. స్టీవ్ అయితే 2-3 స్కూప్స్ వేసాడు అనుకుంటా. ఫుల్గా ఎంజాయ్ చేశాడు. స్టీవ్కి చాలా ఇష్టం ఐస్ క్రీమ్స్ ఇంకా స్వీట్స్. Do you want to try some? తారక్కి మేము స్వీట్స్, షుగర్స్ ఏమీ ఇవ్వము. బట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాడనమాట. సో తనకి బాగా నచ్చింది. సో ఇప్పుడు తింటాడేమో అని కొంచెం ఇవ్వడానికి చూశాను. సో వద్దన్నాడు. సో విచ్ ఈస్ గుడ్, రియలీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ రిజెక్ట్ చేసినందుకు. బట్ హీ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ విత్ ద స్పూన్. Nice to have a Well, the spike I think these oranges, they smell really nice too. sugar could go. At the end you can have that like watermelon. It's just not for the decor. Those are like edible snacks. I can also add some grapes to next to that. తారక్ని కాసేపు జిమ్ ఆడిపించారు, తర్వాత నేను ఆడిపించాను. సో తను కూడా అక్కడే బుక్స్ ఉంటాయన్నమాట. ఈ ఏరియాలో కూర్చొని ఆడుకుంటాడు. సో పార్టీ మొత్తం ఓపిక్గా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ తన పార్టీకి తను ఉన్నాడు. తన ఏజ్కి చాలా గ్రేట్ అసలుకి అలా ఉండడం. ఇంకా నేను కూడా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. స్టీవ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి తను క్లీనింగ్ మొత్తం చేయాలి, బయట చైర్స్ తీయడం అవన్నీ చేయాలన్నమాట. స్టీవ్ ఏమో
మొత్తం బ్యాక్ యార్డ్ క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ అంటే పార్టీ కోసం చైర్స్ అంతా ఇక్కడ పెట్టారనమాట. కానీ వర్షం పడింది, వెదర్లో కూడా చూపిలేదు, వర్షం పడింది, బయట కూర్చోలేదు. సో బట్ యా, జిమ్ ఏమో ఇప్పుడు గ్రిల్ని క్లీన్ చేస్తున్నారు. వర్షం పడింది, జస్ట్ ఇలా బయటకు వచ్చి చూస్తే కళ్ళకి ఎంత బాగుందంటే కలర్స్, ఇట్స్ సో బ్యూటిఫుల్ అసలు. నేను యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేచర్ అంతా బ్యూటిఫుల్ బర్డ్ సౌండ్స్తో బ్యూటిఫుల్ సౌండ్ ఉంది ఇక్కడ అంతా, మ్యూజిక్ లాగా చెవులకి. ఓ గాడ్, అదేమో తారక్ కార్ అనమాట, కార్ టాయ్. సో ఈ ఫ్లవర్స్ ఇవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా అత్తయ్య వాళ్ళ బ్యాక్ యార్డ్ ఈ చిన్న చిన్న ప్లాంట్స్ ఎంత ముద్దుగా ఉంటాయంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. స్పెషల్లీ వన్ ఇట్ రెయిన్స్ అనమాట. మా అత్తయ్య వాళ్ళ గార్డెన్లో ఈ క్యూట్ బొమ్మలు చాలా బాగుంటాయండి. సో కలెక్షన్ చాలా ఉంది మా అత్తయ్య దగ్గర. ఇవంతా వుడెన్ ఫెన్స్ ఉంది కదా, ఈ ఫెన్స్ అవతలంతా నేబర్స్ ఇల్లు అనమాట. సో వాళ్ళ ఇంట్లో కూడా ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అండ్ మీరు నా పాత వీడియో చూస్తుంటే ఈ చెట్టు మొత్తం ఐ థింక్ ఫాదర్స్ డేకో మదర్స్ డేకో వీడియోలో ఇదంతా ఫ్లవర్స్ ఉన్నింది, ఇఫ్ యూ రిమెంబర్. సో ఇప్పుడేమో స్ప్రింగ్ అయిపోయింది కాబట్టి మొత్తం ఇప్పుడు పూలన్నీ రాలిపోయాయి అన్నమాట. మా అత్తయ్య గార్డెన్లో అది పెట్టారు బర్డ్, అది గాలికి తిరుగుతూ ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా. అండ్ చిన్న సౌండ్ కూడా చేస్తూ ఉంటుంది, బాగుంటుంది అనమాట. అంటే అదేం సౌండ్ చేయదు, జస్ట్ అది కదులుతున్నప్పుడు సౌండ్ వస్తుంది. అండ్ ఈ చెట్టు ఏదైతే ఉందో అండి, త్రూ అవుట్ ద ఇయర్ అది గ్రీన్గానే ఉంటుంది. మామూలుగా వింటర్లో చెట్లని చచ్చిపోతాయి కదా ఇక్కడ, కానీ ఈ చెట్టు మాత్రం ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఐ థింక్ ఇది పైన్ ట్రీ సంథింగ్ అలాంటిది, క్రిస్మస్ రిలేటెడ్ అనమాట. అందుకనే వింటర్లో స్నో పడినా కూడా ఇలానే గ్రీన్గా ఉంటుంది. సో ఇదే అండి మా July 4th సెలబ్రేషన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. మీరు ఆల్రెడీ యూట్యూబ్ మెంబర్ అయింటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై యూట్యూబ్ జర్నీ అండి. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరందరూ జాగ్రత్త. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. Jai Hind and happy 250 years of America. I hope you all stay happy and blessed.